హలో ఎవ్రీవన్. రోజు వాట్సాప్ లో ఆప్షన్ కి జాక్పాట్ లెవెల్స్ ఇస్తూనే ఉన్నాను. మీరు చూస్తున్నది శుక్రవారం యొక్క జాక్పాట్ లెవెల్స్. ఇది ఎస్టర్డే నిన్న సోమవారం యొక్క జాక్పాట్ లెవెల్. ఇది టుడే ఈ రోజు నిఫ్టీ ఆప్షన్ జాక్పాట్ లెవెల్. సో కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్ట్ వాట్సాప్ లో వచ్చింది. ఫస్ట్ మనం ఏం చూడాలంటే ఈ లెవెల్స్ ఎన్ని గంటలకి వాట్సాప్ లో వచ్చింది. 9:11 ఈ లెవెల్స్ వాట్సాప్ లో పంపబడినది. మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది. సో ఈ లెవెల్స్ చార్ట్ లో మనం వేయడానికి ఒక 2 నిమిషాలు చాలు. అప్పుడు 9:15 ముందే ఈ యొక్క లెవెల్ మన దగ్గర ఉంది. ఈ యొక్క లెవెల్స్ పెట్టి ఎలా ట్రేడ్ చేయాలి అని చాలా వీడియోలో నేను వేసి ఉన్నాను. మీరు రోజు చూస్తున్నారు. పోయిన వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. లైక్ వేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. దీని యొక్క పర్ఫార్మెన్స్ ఈ వీడియోలో చూస్తాము. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తున్నాము. ఈ చార్టు 23,400 కాల్ ఆప్షన్ ది నిఫ్టీకి పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఇది అందరికీ తెలిసిన ప్యాటర్న్. ముఖ్యంగా మనకి ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ క్యాండిల్ ఏ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. హై దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఫస్ట్ టార్గెట్ దాటి కూడా క్యాండిల్స్ బై సైడే పోతుంది. సో ఒకసారి టార్గెట్ రీచ్ అయింది అంటే మనం వదిలేయవచ్చు. రెండో ఎంట్రీ తీయాలా అంటే రెండోసారి మనం వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ బై క్యాండిల్ యొక్క ప్యాటర్న్ హై దాటిన వెంటనే క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. మీరు చూస్తున్నారు. బై సైడ్ దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ దాటి కూడా క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతూ ఉంది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. మాక్సిమం రీచ్ అయిన పాయింట్ ఒకసారి చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 127 పాయింట్స్ రీచ్ అయింది. సో నిఫ్టీ లాట్ సైజ్ ఇప్పుడు మార్చారు, మీకు అందరికీ తెలుసు, 75. ఈ 127 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం పుట్ ఆప్షన్ చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూస్తున్నారు. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్స్ ఇది. ఈ క్యాండిల్ మన యొక్క లైన్ దగ్గర రాలేదు, నో ట్రేడ్. ఇప్పుడు కాల్ ఆప్షన్ మన లైన్ దగ్గర వచ్చింది, మనం ట్రేడ్ తీసుకోవచ్చు. పుట్ ఆప్షన్ మన లైన్ దగ్గర రాలేదు, మనం ట్రేడ్ తీయకూడదు. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క ఫీచర్. సో నిఫ్టీ యొక్క ఫీచర్ పెట్టి ఆప్షన్ ఎలా తీయాలి అని నేను చాలా వీడియోలో మాట్లాడి ఉన్నాను. మన ఛానల్లోనే ఉంది వీడియో, చూడండి. ఇంట్రాడే ఆప్షన్ చేయడానికి నిఫ్టీ ఫీచర్ ని పెట్టి మనం ఆప్షన్ తీయాలి. సో చాలా మంది స్పాట్ చూసి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తీస్తుంటారు. అది వాళ్ళ మెథడ్. నా యొక్క 20 సంవత్సరాల అనుభవంలో నేను ఏం తెలుసుకున్నానంటే నిఫ్టీ ఫీచర్ ని చూసి ఇంట్రాడే ఆప్షన్ చేయాలి అని తెలుసుకున్నాను. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే మార్కెట్ స్టార్ట్ అయ్యింది. ఒక ప్యాటర్న్ గా రాలేదు. ఇక్కడ పర్ఫెక్ట్ గా సెల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది, మీరు చూస్తున్నారు. నిఫ్టీ యొక్క ఫీచరు సెల్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోవాలి. సో పుట్ ఆప్షన్ తీసుకున్నామంటే మన యొక్క ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ దగ్గర వచ్చింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేస్తుండొచ్చు. మళ్ళా పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది, మీరు చూస్తున్నారు. ఈ బై క్యాండిల్ ప్యాటర్న్ యొక్క హై దాటిన వెంటనే క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతూ ఉంది. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, థర్డ్ టార్గెట్ రీచ్ అయింది. థర్డ్ టార్గెట్ దాటి కూడా క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము ఒకసారి. 232 పాయింట్స్ రీచ్ అయింది, మీరు చూస్తున్నారు. ఈ 232 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసి ఉండొచ్చు. ఈ సెల్ సైడ్ మనం ఫస్ట్ టార్గెట్ బుక్ చేసేసామంటే, ఫస్ట్ టైం మంచి ప్రాఫిట్ చేసామంటే సెకండ్ ట్రేడ్ చేయాలని అవసరం లేదు. ఒకవేళ సెకండ్ ట్రేడ్ చేయాలా అంటే సెల్ సైడ్ ఎగ్జాంపుల్కి ఒక 10 లాట్లు చేసాం అనుకోండి. ఈ సెకండ్ టైము 3 లాట్లు మాత్రమే ట్రై చేయాలి. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.